అమ్మా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉచిత గ్యాస్ దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చారు. వచ్చాయమ్మా మీకు? వచ్చేయండి. అమ్మా ఎలా అనిపిస్తుందమ్మా ఇది రావడం వల్ల మీకు ఎలా ఉపయోగపడింది? మాకు చాలా ఉపయోగపడిందండి. హ్యాపీగా ఉందండి. ఆయన వచ్చిన తర్వాత మాకు అన్ని బాగానే వస్తువులు అన్ని బాగానే ఉన్నాయండి. బయటికి రావాలనుకుంటే బస్సులు కూడా ఫ్రీగా వేసారండి. ఇబ్బంది లేకుండా వెళ్తున్నామండి. అంతా బాగానే ఉంది. ఉచిత గ్యాస్ దీపం పథకం ఇవ్వడం వల్ల ఈ సిలిండర్లు ఎలా ఉపయోగించుకుంటున్నారు? సంవత్సరానికి 3 గ్యాసులు కదా, గతంలో ఎలాంటి ఇబ్బంది పడేవారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే పర్వాలేదండి. ఈ ఉచిత గ్యాస్ వచ్చిన తర్వాత మాకు ఆర్థికంగా బాగానే ఉపయోగపడిందండి. చాలా బాగుందండి. ఈ పథకం అంతా మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం అయితే వచ్చింది. నమ్మకం వచ్చిందండి. ఆయన ఎంత మళ్ళీ మళ్ళీ కూడా ఆయనే రావాలండి. మీ పేరు? నా పేరు రమాదేవి అండి. ఎక్కడ ఉంటున్నారు? మేమే పెద్దగంటాడు. అమ్మా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తల్లికి వందనం అనేది డబ్బులు వేసింది, పట్టదా? మమ్మల్ని ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరికి పట్టదా? ఇద్దరికి పడ్డాయి. అమ్మా ఈ డబ్బులు అనేది ఎలా ఉపయోగపడింది అమ్మా? గవర్నమెంట్ ఇచ్చింది కదా, మీరు ఎలా ఉపయోగపడింది పిల్లలకి? అంటే మా పిల్లలకి బాగా యూజ్ అయ్యాయండి. ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చారు కదా, ఎలా అనిపిస్తుంది చంద్రబాబు గారు? మాకైతే చాలా బాగా అనిపించింది. ఆ పిల్లలు చదువులకు ఉపయోగపడ్డది అన్నమాట. ఉపయోగపడ్డాయండి. గతంలో ఎలా ఇబ్బంది పడేవారు? గతంలో కట్టలేక చాలా ఇబ్బంది పడ్డామండి. కట్టలేక ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయలేక ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు టైం కేసింది కదమ్మా, ఈ డబ్బులు పిల్లలకే ఉపయోగపడ్డాయి. ఉపయోగపడ్డా. ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఇలా తల్లికి వందనం వేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఉంది.